ఎక్కడికక్కడ బ్యారికేడ్లు కనిపిస్తున్నాయి. సెక్షన్ 30 అమలు చేశారు. అదేవిధంగా వైసీపీ నేతలకి నోటీసులు కూడా అందాయి. ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటో వివరించడానికి మా చీఫ్ రిపోర్టర్ లైవ్ లో కనిపిస్తున్నారు. నాగరాజు, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? నోటీసులు ఎవరెవరికి ఇస్తున్నారు? రెండు పార్టీల నేతలు ఏమంటున్నారు? అంటే అంబటి రాంబాబు ఇంటి వద్దకు మరికొద్దిసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తు ఏ విధంగా ఉందో ప్రస్తుతం మీకు విజువల్స్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. చూడొచ్చు, ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కూడా పోలీసులందరినీ కూడా మోహరించడం జరిగింది. మరొక వైపు గుంటూరు నగరానికి పరిసర ప్రాంతాల నుండి అంటే వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే నేపథ్యంలో మొత్తం కూడా బ్యారికేడ్లు పెడతా ఉన్నారు. ఎక్కడికక్కడ అభిమానులకు ఇప్పటికే పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి అనుమతి లేని సభలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని చెప్పి పోలీసులు ప్రచారం చేసిన నేపథ్యంలో అభిమానులు కనుక వస్తే అడ్డుకునే ప్రయత్నం అయితే కూడా బ్యారికేడ్లు పెట్టి ఇప్పటికే పోలీసులు అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక వైపు ముఖ్య నేతలందరికీ కూడా గుంటూరు నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న ముఖ్య నేతలందరికీ కూడా నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిగా ఇంటి వద్దకు వెళ్ళి నోటీసులు ఇస్తున్నారు. ఒకవేళ ఇంట్లో కనుక ఎవరైనా అందుబాటులో లేకపోతే వాళ్ళ ఇంటికి నోటీసులు అంటించడం కానీ లేదా వాళ్ళకి వాట్సాప్ ద్వారా నోటీసులు అంటించడం కానీ చేస్తున్నారు. 10 గంటల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి బయలుదేరనున్నారు. 11 గంటలకి అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి రానున్నారు. అయితే అభిమానులు చాలా పెద్ద ఎత్తున వచ్చే నేపథ్యంలో ఈ జర్నీ మరింత జాప్యం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇంటి వద్ద మాత్రం పటిష్టమైన బ్యారికేడ్లు ఎక్కడ కూడా, ఎందుకంటే దాడి జరిగిన రోజు దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం, అప్పటికి పోలీసులను ఇక్కడ ఉంచారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఇక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పోలీస్ బలగాలను అయితే మహరిస్తూ ఉన్నారు. దాదాపుగా 11 గంటల తర్వాత జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఇంటి వద్దకు వచ్చి అంబటి రాంబాబు ఇల్లు, అదేవిధంగా కార్యాలయం బయట కూడా కొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. ఇంట్లో కూడా కొన్ని వాహనాలను ధ్వంసం చేసిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా పరిశీలించి ఆ తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పనున్నారు. ఇప్పటికే 31వ తారీఖున ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది కాబట్టి 3-4 రోజులుగా ఆయన ఇంకా జైల్లోనే ఉన్నారు. ఇప్పటికీ దీని మీద మరొక వైపు న్యాయ నిపుణులంతా కూడా అంబటి రాంబాబుకు సంబంధించిన బెయిల్ విషయాలు కాబట్టి మిగిలిన అన్ని విషయాల్లో కూడా కోర్టును సంప్రదించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన, కుటుంబ సభ్యులను రావడం, వాళ్ళకి ధైర్యం చెప్పడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. అందుకనే ఇవాళ పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల ఉన్న నాయకులంతా కూడా, ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం అయితే ఉంది. అందుకనే వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తూ ఉన్నారు. నోటీసులు ఇచ్చి ఎవరో కూడా అంబటి రాంబాబు ఇంటి వద్దకు వెళ్ళవద్దు, ఎందుకంటే పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంది, అనుమతి లేకుండా కనుక అటువంటి ర్యాలీలు కనుక చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎస్పీ ఒకవైపు నుంచి చెప్తా ఉన్నాడు. మరొక వైపు ఇతర పోలీస్ బలగాలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. అందుకు తగ్గట్లుగా భద్రతా ఏర్పాట్లు గతంలో చూసాం. గుంటూరు నుంచి బయలుదేరినప్పుడు గుంటూరులో అనేక పర్యటన, పల్నాడు జిల్లాకి రెంటపాళ్ళకు వచ్చినప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున అభిమానులు పోగొవటం, చాలా ఇష్యూస్ జరగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లాకు సంబంధించిన పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు కావాల్సిన ఇక్కడ భద్రతా ఏర్పాట్లు లేవని గతంలో అనేక సార్లు కూడా వైసీపీ నేతలు ఆరోపణలు చేసిన నేపథ్యం ఉంది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఈసారి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. పర్యటన ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాల్సింది. ఇప్పటికే ముఖ్య నేతలంతా కూడా అంబటి రాంబాబు ఇంటి వద్దకు చేరుకుంటున్న పరిస్థితిని అయితే మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాం. రైట్ నాగరాజు, సో వైఎస్ జగన్ 11 గంటలకి అంబటి నివాసానికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. అంబటి నివాసం వద్ద కూడా పోలీసులు కనిపిస్తున్నారు, భద్రతను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున అభిమానులు గాని, కార్యకర్తలు గాని వచ్చే అవకాశం ఉండటంతో ఎక్కడికక్కడ పోలీసులు భారీ భద్రతని ఏర్పాటు చేశారు.